హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దివి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. రొయ్యల పచ్చడి అండి. పచ్చి రొయ్యల పచ్చడి ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా, టేస్టీగా పెట్టుకునే విధానాన్ని అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఇదిగోండి పచ్చి రొయ్యలైతే ముందైతే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ రొయ్యలు క్లీన్ చేయడం కూడా ఒక పెద్ద పనేనండి. మన పొట్టు అదంతా తీస్తాం కదా! తీసిన తర్వాత దాన్ని పసుపు, ఉప్పేసి క్లీన్ చేస్తాం కదా! దానికన్నా ముందు ఒకసారి దీంట్లో ఉన్న పేగ ఏదైతే ఉంటుందో పైన ఆహారం పేగుంటుందండి. వేస్టేజ్ అంతా అందులోనే ఉంటుంది. మనం పచ్చడి కాదు ఎలా వండుకోవాలన్నా ముందైతే రొయ్యని ఈ విధంగా ఈ పేగది తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలండి. స్టెప్ ఏంటంటే ఇడ్లీ కుక్కర్ అండి. మనకి మొన్న నీకు వీడియోలో పెట్టాను కదండీ! చూసారు కదా! ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను కొత్తదని చెప్పేసి. ఇక ఆ ఇడ్లీ కుక్కర్‌లో ఎన్ని రకాలంటే అసలు 2 కిలోల లోపల ఒక బిర్యానీ చేయాలనుకున్న చేపల కూరైనా, మాంసం కూరైనా భలే ఉపయోగపడుతుందండి మందంగా వెడల్పుగా ఉండడం వల్ల. ఇక ఇదే తీసేసుకున్నాను. ఇందులో కొంచెం నీళ్ళండి. నీళ్ళొచ్చేసరికి ఒక లీటర్‌న్నర నీళ్ళు అలాగా కొంచెం సగానికి అలా వేసేసాను. వేసేసి ఆ నీళ్ళు మరుగుతుండగా కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకొని అవి మరిగిన తర్వాత ఈలోగా మనకి పచ్చిరొయ్యలు ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ రొయ్యల్ని ఈ నీటిలో వేసేయాలండి. ఈ నీటిలో వేసి ఒక్క పొంగు వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ విధానం ఇందులో ఉన్న నీసు వాసన పోవడం, లేదంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా ఏదైనా ఉంటే గనక నాన్ వెజ్ కదండీ కంపల్సరీ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇక అవన్నీ చనిపోతాయి ఈ పసుపు నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో. తర్వాత మనకి ఫ్రెష్‌గా మీట్ అనేది రెడీ అయిపోతుంది పచ్చడి చేసుకోవడానికి. ఇక అందుకని చెప్పేసి ఇలాగ చక్కగా తీసేసుకొని లైట్‌గా కొంచెం పసుపు, ఉప్పు, నూనేసి పక్కన పెట్టుకున్నా మనం ఎప్పుడైనా వండుకోవాలంటే గుడ్డుల్లోనూ, బెండకాయ పులుసుల్లోనూ, వంకాయ పులుసుల్లో అలా ఏదైనా పులుసు కూరల్లో గానీ, పచ్చిరొయ్యలు, గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇలా తీసేసి మనం కొంచెం ఫ్రై చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనకి 1 మంత్, 2 మంత్స్ అలాగా చక్కగా వాడుకోవచ్చండి. ఇక అంతకు మించి ఎక్కువైతే మన దగ్గర కూడా ఉండదు కదా! వెంటనే వాడేస్తాం. ఎక్కువగా అయితే ఉడకనివ్వకూడదండి వేడి నీళ్ళల్లో. లేదంటే మళ్ళీ రొయ్య అనేది గట్టిగా అయిపోతుంది. అందులోను ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కదా! నూనెలో వేపినప్పుడు కూడా ఎక్కువగా ఏగనివ్వకూడదు. మీడియంగా అంటే లోపల కొంచెం లైట్‌గా మెత్తగా ఉండాలి. పైన అనేది క్రిస్పీగా మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలి. అప్పుడే రొయ్య అనేది మనకి వేసినప్పుడు ఆ నూనె, ఉప్పు, కారాలన్నీ పీల్చుకొని తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. బాగా గట్టిగా వేపుకున్నా కూడా మనకి ఆ రొయ్య అనేది తినేటప్పుడు అందులో నూనెలో వేయగానే ఏదైనా సరే బీసిపోతుందంటారు కదా! గట్టిగా అవుతుంది హార్డ్‌గా. ఆ నూనెలో పచ్చడి ఏదైనా సరే నిలవ పచ్చళ్ళున్నప్పుడు. కాబట్టి మనకి ఆ గట్టితనం అనేది తినేటప్పుడు లేకుండా మధ్యస్థంగా ఉండాలంటే రొయ్యను వేపుకున్నప్పుడు కూడా ఇలా కొంచెం చూసుకుంటూ వేపాలండి. మరీ కరకరలాడిపోయేటట్టుగా వేపకూడదు రొయ్యని. మనకు బాయిల్ చేసినప్పుడు కూడా ఒక్క పొంగు బాయిలొస్తే సరిపోతుంది. ఈ 2 మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే రొయ్యల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా మీకు లాస్ట్ ముక్క వరకు కూడా ముక్క అనేది గట్టిగా అయిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే బయట కొన్న పచ్చళ్ళలో మనకి రొయ్యలనేవి పోతాయి, బూజొచ్చేస్తాయి అని చెప్పేసి కొంచెం హార్డ్‌గా గట్టిగా వేపుతారేమో అవి అసలు నోట్లో అంటే పెట్టలేకపోతున్నామండి అసలు. అందులో ఊట కూడా కొంచెం గ్రేవీ ఎక్కువగాను, ముక్కలు తక్కువగాను వస్తాయి కదా! మనం ఓన్‌గా చేసుకోవడం వల్ల మనకు నచ్చినట్టు చక్కగా ఇలా చేసుకోవచ్చు. ఇక నాన్ వెజ్ పచ్చడి అంటేనే నిమ్మరసం కంపల్సరీ పడాల్సిందేనండి. నిమ్మరసం బదులుగా నిమ్మఉప్పు కూడా కొంతమంది వాడుతూ ఉంటారు. ఇక నేనైతే నిమ్మరసమే ఎక్కువగా యూజ్ చేస్తానండి. నిమ్మఉప్పు మంచిది కాదని చెప్పి ఎక్కువగా వాడను నేను. ఇక మన చెట్టు నిమ్మకాయలండి వచ్చినప్పుడు రసం తీసి పక్కన పెట్టుకొని చక్కగా అలా క్యూబ్స్ లాగా పక్కన పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఒక కప్పులోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఈ పచ్చడిలోకి ఇవన్నీ రెడీ అయ్యేటప్పటికి అవైతే కరిగిపోతాయి కదా అని చెప్పేసి. ఇక మన తోటలోనే ఈ నిమ్మకాయ చెట్టు కూడా చూపించాను కదండీ! లోపలైతే ఆరెంజ్ కలర్‌లో ఉంటుంది. బాగా గుత్తులు గుత్తులుగా కాస్తుందని. ఇక ఆ నిమ్మకాయ రసం కూడా ఇలా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సడెన్‌గా నిమ్మకాయ లేనప్పుడు మనకి ఈ క్యూబ్స్ అయితే రెడీగా ఉంటాయి. మనకి ఎందులో కావాలంటే అందులో చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ షార్ట్‌లో కూడా పెట్టానండి అది నేను. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. రొయ్యలన్నీ వేగిపోయినాయి కదా! తీసి పక్కన పెట్టేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక కప్ అయితే వేసుకున్నాను. ఇక రొయ్యలు అనేసరికి 8 కేజీలండి. 8 కేజీల రొయ్యల్ని ఒలిస్తే మనకి 4 కేజీల రొయ్యలొస్తాయి. 4 కేజీల రొయ్యల్ని మళ్ళీ మనం బాయిల్ చేసి ఇలా డీప్ ఫ్రై చేసేసరికి అది ఎలా లేదన్నా ఒక 2.5 కిలోకి అలా వస్తదండి. ఇక వెయిట్ అనేది అందులో బరువు తగ్గిపోతూ వస్తది కదా! ఇక దానికి కప్పు అల్లం పేస్టు, అరకప్పు వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మీకు అందాజుగా తెలియడం కోసం చెప్తున్నాను. ఇక నేనైతే 2 కలిపి ఫుల్ కప్ అయితే తీసేసుకున్నాను. అది మనకి రొయ్యలేగించుకున్న నూనెలోనే ఆ కప్పు పేస్ట్ అనేది వేసేసి కొంచెం అల్లం వెల్లిపాయలో ఉన్న ఆ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ డ్రై అయ్యే వరకు వేగించుకోవాలండి. మంచి సువాసన వచ్చే వరకును. తర్వాత అందులో ఒక కప్పు ఫుల్ కప్పు
కారం అయితే వేసాను అదే కప్పుతో. మళ్ళీ అదే కప్పుతోటి తలగట్టుగా ధనియాల పొడి. ఈ ధనియాల పొడి కూడా కాస్త వేగితేనండి మంచి సువాసన కింద బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఆ గ్రేవీ ఏదైతే ఉంటుందో అది కూడాను. అందులో మనకి ఆ పచ్చిదనం అనేది ఏమీ లేకుండా ఉండడం వల్ల బూజు అనేది రాకుండా లాస్ట్ వరకు చాలా బాగుంటుందండి. ఇక ఇందులో 3 స్పూన్ల గరం మసాలా మన ఇంట్లో వేసుకున్నదండి. మామూలుగా యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని గరం మసాలా పట్టుకుంటాం కదా! అదే గరం మసాలా అయితే వేసేసాను నేను. ఇక ఉప్పు అనేది మనకి సరిపడా వేసుకోవాల్సిందే. పచ్చడిలో ఉప్పు ఎలా ఉండాలో మనందరికి తెలిసిందే కదా! కొంచెం ఎక్కువగా తినలేని వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకున్నప్పుడు దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. బయట ఉంచకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం ఆయిల్ మునిగేలాగా ఉండి పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది ఉప్పు తక్కువున్నా పాడవకుండా ఉంటుంది. బయట మాత్రం పెడితే తొందరగా పాడవుతుంది. ఇక అందుకని చెప్పి అందులో కరివేపాకు కూడా వేసేసి చక్కగా మంచి సువాసన వస్తది కదా అని చెప్పి వేయించేసాను. అదైతే పూర్తిగా చల్లారిపోవాలండి. ఆ గ్రేవీ అనేది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత మనకు ఆల్రెడీ చల్లారిన ఈ రొయ్యలు కూడా వేసేసుకొని అందులోను ఆ గ్రేవీ చక్కగా ఈ ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత, ఇక ఇందులో మీకు పచ్చళ్ళు అనేసరికి ఇంతే ఇందులో నూనెలేసి నిమ్మరసం వేసేసుకుంటూ ఉంటాం అనుకుంటారు కదా! కానీ ఒక చిన్న ట్విస్ట్ అండి. ఇందులో మనకి ఆవకాయ ఫ్లేవర్ గానీ, ఆవకాయ టేస్ట్ గానీ రావాలంటే ఆల్రెడీ మనకి మామిడికాయ ఆవకాయ ఉంటుంది కదా! ఆ ఆవకాయలో పైన తీసిన నూనె, ఆ గుజ్జు అండి ఒక 4, 5 స్పూన్లు ఉంటుంది. అదైతే తీసేసి ఆ గుజ్జుతో పలంగా, ఆ నూనెతో పలంగా వేసేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూడండి అసలెంత బావుంటుందో. ఆ మసాలా ఫ్లేవర్‌కి, ఈ పులుపుకి, ఆ కమ్మటి ఆవ నూనె అంటే ఆవపిండి అన్నీ కలుపుతాం కదా! ఆవపిండి ఫ్లేవరు అన్నీ కూడా మనకి పచ్చడి ఊటలో మిక్స్ అవుతుంది కాబట్టి ఆ ఊటనైతే ఒక 4, 5 స్పూన్లు ఇందులో కలిపేసాను. ఇక నిమ్మరసం అనేది ఇంకా పులుపుని బట్టి కంపల్సరీ ఆ ముక్కకి పులుపు పీల్చుకుంటేనే బావుంటుందండి. ఉప్పు, కారాలన్నీ కూడా చక్కగా పడతాయి. ఆ నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకున్నాను. క్యూబ్స్ అండి చక్కగా కరిగిపోయినాయి చూసారు కదా! మన పచ్చడి రెడీ అయ్యేటప్పటికి ఆ క్యూబ్స్ కూడా కరిగిపోయినాయి. ఇక ఇందులో వేసుకునే ఆయిల్ ఏంటంటే, ఈ ఆయిలు మనకి డీప్ ఫ్రై చేసేటప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో మనకి డీప్ ఫ్రై చేసుకుంటాము పొంగకుండా ఉండడానికి. తర్వాత ఇందులో వేసుకునే ఆయిల్ మాత్రం కంపల్సరీ పల్లీల నూనండి. మనకి పల్లీల నూనె ఆనగాడించుకున్న నూనె ఉంటుంది కదా! అలాంటి నూనె వేసుకుంటే గనక పచ్చడి చాలా కమ్మదనంగా చాలా బావుంటుంది. ఇష్టపడిన వాళ్ళైతే ఇందులో వెల్లుల్లిపాయ రబ్బలు కూడా కాస్త లైట్‌గా ఫ్రై చేసి వేసుకుంటారండి. పచ్చియి అయితే మళ్ళీ బూదొస్తాయని చెప్పేసి. ఇక ఇందులో ఊరడం అది ఉండటం కొంచెం కష్టమేనండి. తొందరగా తినేస్తాం కదా! అందుకని కొంచెం ఫ్రై చేసుకొని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ కరివేపాకు అది కూడాను. చూసారు కదా! పచ్చడి ఇంతేనండి. చాలా బావుంటుంది టేస్టీగా. ఒకసారైతే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి. ఇక ఇదండి. వీడియో నచ్చిందా మరి? వీడియో నచ్చితే గనక కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఒక 3, 4 రోజులు బయటుంచి తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. 6 నెలల పాటు చక్కగా ఉంటుందండి. ఎక్కువ నిలవ ఉన్న ఆహారం కూడా తీసుకోవడం మంచిది కాదు కాబట్టి ఏదో 1 కిలో, 2 కిలోలు చేసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తినేయడం చాలా మంచిదండి. ఇక ఈ నిలవ పచ్చడిలో ఎక్కువగా అందులో రొయ్యల్లోనూ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మితంగా తీసుకుంటే చాలా మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.